తెలుగు సినిమా హీరోలందరికీ ఒక పరీక్ష పెట్టారంట. అందరూ వచ్చి కూర్చొని పరీక్ష రాస్తుంటే 10 నిమిషాలు లేట్ గా మహేష్ బాబు వచ్చాడంట. ఇన్విజిలేటర్ గారు అన్నారు, ఏంటి బాబు లేట్ గా వచ్చావంటే, ఎప్పుడు వచ్చాము కాదన్నయ్య, పరీక్ష రాశామా లేదా అని పోకిరి స్టైల్లో పంచిచ్చి మరి తన సీట్లో తను కూర్చున్నాడు. పాపం మహేష్ బాబు లేట్ గా వచ్చాడని పక్కనున్న చిరంజీవి గారు ఒక స్లిప్ ఇచ్చి, ఏ మహేష్ ఇది రాసుకోవయ్యా అని ఇచ్చారంట. ఓహో థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ అన్నాడంట. తెలుగు భాషలో నాకు నచ్చనిది థ్యాంక్స్ అని ఠాగూర్లో డైలాగ్ చెప్తూ స్టాలిన్ లో డైలాగ్ ఎలా చెప్పాడంట, నువ్వు ఆ స్లిప్ మరో ముగ్గురికి ఇవ్వు, ఆ ముగ్గురికి మరో ముగ్గురికి ఇవ్వమని చెప్పు, అలా పంచుకుంటూ పోతే ఈ రూమ్ అందరం కలిపి స్లిప్పులు చూసి రాసుకునే వాళ్ళం అవుతాం అని చెప్పి స్లిప్ ఇచ్చాడంట. ఓకే అన్నయ్య అన్నాడు మహేష్ బాబు. చిరంజీవి గారి ఆశయాన్ని నెరవేరుద్దామని మహేష్ బాబు తన స్లిప్ ని పక్కనున్న రామ్ చరణ్ కి అందించాడంట. అప్పుడు రామ్ చరణ్, ఒక్కొక్క స్లిప్ కాదు మహేష్, 100 స్లిప్పులు ఒకేసారి పంపించు అని మగధీర స్టైల్లో రెచ్చిపోయాడంట. రామ్ చరణ్ డైలాగ్ కి మహేష్ బాబు అబ్బో అనుకుని తన రెండో స్లిప్ ని సాయి కుమార్ కి ఇచ్చాడంట. కనిపించిన 3 సింహాలు క్వశ్చన్ పేపరు ఆన్సర్ పేపరు ఓఎంఆర్ సీట్ అయితే ఆ కనిపించిన 4వ పేపరేరా స్లిప్ 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 అనుకుని పోలీస్ స్టోరీ డైలాగ్ కొట్టి మరీ ఆనందంతో కూర్చోడంట. స్టాలిన్ టైప్ లో అందరూ ముగ్గురికి స్లిప్పులు పంచుకుంటూ పోతాడికి బాలకృష్ణ దగ్గరకు వస్తాడికి మొత్తం కుప్పల స్లిప్పులు అయిపోయాయంట. అప్పుడు బాలకృష్ణ కన్ఫ్యూజ్ వచ్చి, నేను కాపీ కట్టడం మొదలు పెట్టానంటే ఏ ప్రశ్నకి ఏ జవాబు రాస్తానో కనుక్కోవడానికి మీకు వారం పట్టుద్రా, అందుకు ఏ ప్రశ్నకి ఏ స్లిప్పో కరెక్ట్ గా తెలుసుకొని ఇవ్వండి అని చిరాకు పడ్డాడంట. బాలకృష్ణ లెజెండ్ డైలాగ్ పూర్తి కాకముందే ప్రభాస్ వచ్చి, వాడు పోతే వీడు, వీడిపోతే నేను పోతే అమ్మ మొగుడని ఎవడైనా స్లిప్ కోసం ఎగబడితే దెబ్బకు తలకాయ బెంచ్లకు బలవుతాయి అని అన్ని స్లిప్పుల్ని మూట కట్టుకొని పోయి తన ముందు పెట్టుకొని రాసుకోవడం మొదలు పెట్టాడు. ప్రభాస్ ఛత్రపతి డైలాగ్ కి జూనియర్ ఎంటర్కి మహా చిరాకు వచ్చి, సాఫ్ట్ గా ఉన్నాడు లవర్ బాయ్ లా ఉన్నాడు అనుకుంటున్నావేమో, లోపల ఒరిజినల్ అలాగే ఉంది, స్లిప్ వదలలేదు రచ్చే అని లాక్కోబోయాడు. ప్రభాస్ జూనియర్ ఎంటర్ రభస పూర్తవక ముందే స్క్వాడ్ వచ్చి అందరి పేపర్ లాక్కుని బయటికి గెంటేశాడు. ఎవరు కంప్లైంట్ ఇచ్చాడా అని వెయిట్ చేస్తుంటే ఈ లోపుగా రవితేజ వచ్చి, ఏమి థ్రిల్ లేకుండా కాపీ కొడితే ఏముందని బొంద, కిక్ కోసం నేనే కంప్లైంట్ ఇచ్చా అని పొల్లికలించాడు. అంతే. హాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటే తప్పక షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.